ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక గ్రహం మనకి 100% డబ్బు మాత్రమే ఇస్తుంది, సంతోషం ఇవ్వదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటే సంతోషం అని అనుకుంటాం, బట్ అది కాదు. డబ్బు ఇస్ ఎ సెపరేట్ కేటగిరీ, సంతోషం ఇస్ ఎ సెపరేట్ కేటగిరీ. సంతోషం అంటే ఏంటి? తినగానే బాగా అరగడం, యువర్ డైజెషన్ పవర్ హ్యాస్ టు బీ రియలీ గుడ్. తర్వాత పడుకుంటే 2 minutesలో కోమాకి వెళ్ళిపోవడం, బాగా నిద్రపడడం. దిస్ ఆర్ ఆల్ ద వరం. తమిళ్లో వరం, ఇట్స్ బూన్ ఇన్ ఇంగ్లీష్. సో ఆటోమేటికలీ ఇలాంటి విషయాలు సంతోషం. పడుకుంటే మంచి నిద్ర రావడం, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయడం, పిల్లలు మన మీద ఉంచుకునే గౌరవం, రెస్పెక్ట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సంతోషం. ఇట్ ఈస్ కేటగిరీలీ టోల్డ్ యాస్ 27 years లోపల పెళ్ళి అవ్వడం, వెంటనే 1.5 year లోపల 2 years లోపల బాబునో పాపనో పుట్టడం. దీస్ ఆర్ ఆల్ బేసిక్లీ సంతోషం అనే కేటగిరీలో ఉంటుంది. ఇంట్లో వాళ్ళు 24 గంటలు ఇంట్లోకి చాలామంది బంధువులు రావడం, ఎప్పుడూ ఒక 1 month 2 months వన్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడం, ఇలాంటి మంచి విషయాలు, శుభముహూర్తం సంబంధించిన విషయాలకి మీరు వెళ్తూ ఉండడం. దీస్ ఆర్ ఆల్ కేటగిరికలీ టోల్డ్ యాజ్ సంతోషం. 24 గంటలు డబ్బు మాత్రమే సంపాదిస్తాడు బాబు, కాలిఫోర్నియాలో న్యూ జెర్సీలో ఉన్నాడు, డబ్బు పంపిస్తాడు, కానీ ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాం సార్, మాకేం ప్రాబ్లం లేదు సార్ అని పెద్దవాళ్ళు చెప్తారు. బట్ రియాలిటీ దే నో హౌ బ్యాడ్లీ దే మిస్ దేర్ చిల్డ్రన్. అంటే వాళ్ళ బాబునో పాపనో ఎంత మిస్ చేశారు అనేది ఓన్లీ దే నో. ఇప్పుడు ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ 100% దేర్ ఇంటెన్షన్ అండ్ ద గ్రహ. ఇప్పుడు కొన్ని గ్రహాలు డబ్బు మాత్రం ఇస్తుంది, కొన్ని గ్రహాలు 100% సాటిస్ఫాక్షన్ అంటే సంతోషం మాత్రమే ఇస్తుంది, కొన్ని గ్రహాలు ఓన్లీ పంక్చర్ మాత్రమే చేస్తుంది. వెన్ సర్టన్ దశ కమ్స్, విజయ్ మలయాళ ఉన్న మనిషి డమాల్ని కింద పడిపోతాడు, ఏమీ లేని ఒక మనిషి సడన్గా సీఎం అయిపోతాడు. ఇలాంటి ట్రాక్ జోన్ అన్నీ జరుగుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రహ దట్ ఇస్ బీయింగ్ ప్లేడ్. ఆ గ్రహానికి, ఆ ప్లానెట్కి మీకు ఎంత పవర్ ఉంది, దట్ పవర్ ఇస్ వెదర్ ఇట్ ఈస్ ఏ కమర్షియల్ పవరా లేదంటే సంతోషం సంబంధించిన పవరా. ఇప్పుడు మా దీంట్లో ఏం చెప్తుందో అహం పురం అంటారు. అహం ఇస్ సంథింగ్ దట్ యూ ఎంజాయ్, ఎ టేస్టీ ఫుడ్ దట్ యూ ఎంజాయ్. టేస్ట్ చాలా బాగుందంటే నేను చెప్తాను, కానీ యూ డు నాట్ నో అంటిల్ యూ ఈట్. నాకు ఒక విషయం టేస్ట్గా ఉండొచ్చు, కానీ అది మీకు టేస్ట్గా ఉండలేకుండా ఉండొచ్చు, ఇట్ ఈస్ నాట్ రియలీ గుడ్. అప్పుడు హౌ డు యూ సెన్స్ ఆల్ దోస్ థింగ్స్ ఈస్ వాట్ ఈస్ ద గ్రహాస్ గివెన్ పారామీటర్స్, అంతే.